వివరాలకు వెళ్తే సింగరేణి భవన్లో క్వీన్స్లాండ్ ఆర్థిక వాణిజ్య ఉపాధి శిక్షణ శాఖల మంత్రి రోజ్ బేట్స్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. సింగరేణిలో భూగర్భ గనుల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో భద్రత, ఉత్పత్తి పెంపుదలకు అధునాతన సాంకేతిక సహకారంపై చర్చించారు. క్వీన్స్లాండ్లో క్రిటికల్ మినరల్స్ రంగంలో సింగరేణి పెట్టుబడులు అన్వేషణలపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇరువురు మంత్రులు నిర్ణయించారు. త్వరలోనే సింగరేణి ఉన్నతాధికారుల బృందాన్ని ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ పంపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అయితే అన్ని రంగాల్లో క్వీన్స్లాండ్ తరపున సహకారం అందిస్తామని రోజ్ బేట్స్ చెప్పారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ 52 లక్షల రూపాయల వ్యయంతో ఆర్కే నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలోను ఎంతో కష్టపడి నిధులు తెస్తున్నామని అన్నారు. అధికారులు బాధ్యతతో నాణ్యతతో పనులు సకాలంలో పూర్తి చేయాలని కార్పొరేటర్ అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్డు అనేక మంది నిత్యం వాడుతున్నారని, ఎంతోమంది రోజు ప్రయాణిస్తున్న వారికి ఈ రోడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకోల పురుషోత్తం రెడ్డి టీచర్స్ 2030 మేనిఫెస్టోను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేనిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమ, విద్య పరిరక్షణ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించబడిందని అన్నారు. మేధావులు టీచర్స్ 1కి 4 సార్లు ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించే అభ్యర్థి పురుషోత్తం రెడ్డి అని తెలిపారు. మీ ఓటును పురుషోత్తం రెడ్డికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయదలుచుకున్నాను. అందరూ ఏంటంటే ఇది ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు 2030, ఎందుకంటే ఇది 2025 ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 ఇయర్స్, 2030 ఎండింగ్లో అయిపోతుంది. సో అందుకని చెప్పి టీచర్స్ 2030 ఈ 6 ఇయర్స్లో వచ్చే 6 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్ లాగా నేను తీసుకొని ఈ సమస్యలంటే ఏ విధంగా పరిష్కరించాలి, ఉపాధ్యాయులు అవుతుంది, విద్యార్థులు అవుతుంది, అదేవిధంగా కొన్ని ఈవెన్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ రియంబర్స్మెంట్ ఇటువంటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వక వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా పరిశీలించుకొని వాటి ఏ విధంగా సాధించాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఇది వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా మొత్తం కూడా దాన్ని ప్రభుత్వంతో ఎదిరించేస్తారు. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను, ఎందుకంటే ఎక్కడ ఏ జెండా లేదు నాకు, ఓన్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశంలో నెంబర్ 1గా చేపట్టి ఎజెండా తప్ప నాకు వేరే ఏ జెండా లేదు అని చెప్పి మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే మా మిత్రులు అందరూ కూడా, ఎందుకంటే మళ్ళీ చెప్తాను కదా, మీ అందరి ఈ నన్ను కనుక మీరు ప్రోత్సహించి ఈ ఉపాధ్యాయ ఎన్నికలలో మహిళా వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కృషి చేస్తుందని సంస్థ జాతీయ కార్యదర్శి శైలజారెడ్డి జోష్న తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో 2 రోజుల పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించి బ్రోచర్ను కోవే ప్రతినిధులు బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో ఆవిష్కరించారు. మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇంటర్నేషనల్ సమ్మిట్ హోస్ట్ చేస్తున్నాము ఫిబ్రవరి 28 అండ్ 1 మార్చ్ అట్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ గచ్చిబౌలిలో, హైదరాబాద్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్, సస్టైనబుల్ టెక్నాలజీస్, తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడటానికి 8 ప్యానల్ డిస్కషన్స్ పెట్టుకున్నాము. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఒక 37 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా ఎమినెంట్ స్పీకర్స్ అండ్ వాళ్ళ డొమైన్లో ఎక్స్పర్ట్స్ అనమాట, వాళ్ళ ఇండస్ట్రీస్లో, అయితే లైక్ CEOs, ప్రెసిడెంట్స్, ఫౌండర్స్, లైక్ దట్.
సో వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాం. ఏంటంటే ఒక 200 స్టూడెంట్స్ వస్తున్నారు వేరియస్ కాలేజెస్ నుంచి. వాళ్ళు ఈ స్పీకర్స్ తోటి 9 to 10 ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే అంత లెవెల్లో ఉన్న వాళ్ళని కలవటం అనేది చాలా డ్రీమ్ అనమాట. సో వాళ్ళు వచ్చి ఇన్స్పైర్ అయ్యి రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఓన్ స్టార్టప్ కంపెనీస్ పెట్టుకొని ఎదగాలి అని చెప్పి 200 లిటరల్గా 600 డెలిగేట్స్లో 200 స్టూడెంట్స్ని తీసుకుంటున్నామంటే అది కేవలం దీని గురించి అనమాట. ఈ స్పీకర్స్ తోటి ఇంటరాక్షన్ చేయించాలి అని. ఇది కాకుండా గ్లోబల్ విమెన్ వస్తున్నారు, రూరల్ ఉమెన్, ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, తర్వాత బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, అస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, తర్వాత ఏమో ఇంక్యుబేషన్లో స్టార్టప్స్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అవైల్ చేసుకుంటున్నాళ్ళు. బియాండ్ ఇంక్యుబేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది మా ఒక సెషను. దానిలో కూడా వీళ్ళు నాలెడ్జ్ తెలుసుకోవటానికి వస్తున్నారు. తర్వాత స్టార్టప్ విమెన్ కూడా వస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మెన్ కూడా రావచ్చు. అందరూ వచ్చేసి ఈ నాలెడ్జ్ని అవైల్ చేసుకోండి. ఆ బిజినెస్ని, మన ప్రోడక్ట్స్ని, మన డిజైన్స్ని ఎట్లా సెక్యూరిటీలో పెట్టుకోగలగాలి, ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా అవగాహన కోసం అనేసి 2 రోజుల సదస్సు జరుగుతోంది. దీనికి ఇంటర్నేషనల్గా ఎంతోమంది స్పీకర్స్ వస్తున్నారు. అట్లాగే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు మాకు ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కింద దీన్ని మాకు శాంక్షన్ చేసింది. దీంతో పాటు మాకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ వస్తున్నారు. అట్లాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సురేఖ గారు, అట్లాగే మనకి ఈ వ్యాలిడిక్టరీ ప్రోగ్రామ్కి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారు. వీళ్ళే కాకుండా ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, టిఎస్ఐఎస్సి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది అఫీషియల్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు. శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ కానీ ఇట్లా చాలామంది సంస్థలు మాకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వండి. దీని నుంచి వస్తున్నటువంటి బెనిఫిట్స్ని తీసుకోండి. స్టూడెంట్స్ అందరికీ కూడా మా ప్రత్యేక ఆహ్వానం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాం. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఎండోమెంట్ రియోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 2న గర్భాశయ క్యాన్సర్పై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎల్లో రిబ్బన్ రన్ పోస్టర్ను సినీ నటి కామాక్షితో కలిసి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. కామాక్షి భాస్కర్ల ఇవాళ ఇక్కడ ఈఎఫ్ఐ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన ఎల్లో రిబ్బన్ లాంచ్. వీ హ్యావ్ లాంచ్ ది మెడల్స్, టీ-షర్ట్స్ అండ్ ఆల్సో మార్చ్ 2న జల్విహార్ దగ్గర ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం అండ్ మెన్స్ట్రల్ హెల్త్ గురించి మాట్లాడటం కోసం ఎల్లో రిబ్బన్ రన్ని కండక్ట్ చేస్తున్నారు దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐల్ బీ పార్టిసిపేటింగ్ ఆన్ మార్చ్ 2nd. Early morning 6 o'clock we all will gather there, and I wish and I hope this is going to give voice for this unspoken disease. And mental health అనేది చాలా టాబూ మన సొసైటీలో. చాలామంది చాలా సిగ్గుపడుతూ ఉంటారు మాట్లాడడానికి. ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో లైక్ సిటీస్, హైదరాబాద్, urbanized ప్లేసెస్లో దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ their agenda and their initiative is to reach more people and rural areas ni kuda touch cheyali, and there shouldn't be any more shy to speak about this. So, and I hope they achieve their initiative and I'll be part of it. Hello everyone, मैं डॉक्टर बिमी बिंद्रा. I am the founder of Endometriosis Foundation of India. 2nd March 2025 we are doing a awareness run. उसका नाम है येलो रिबन रन, जो कि हम जल विहार में करने वाले हैं. EFI एक ऑर्गेनाइजेशन है जो एंडोमेट्रियोसिस एक डिजीज़ है जिसके अवेयरनेस के लिए काम कर रहा है. सो इस रन का मतलब ये नहीं है कि आप यू आर ए रनर और अ मैराथनर देन ओनली यू हैव टू ज्वाइन. All family members can join. Anybody above 8 years of age can join this run. The purpose of this run is to raise awareness around the menstruation, menstrual health, menstruation related disorders and especially endometriosis. Join us on 2nd of March
at Jal Vihar at 5:30 am in the morning, and let's raise our voices against this disorder which is affecting many lives and their families as well. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. నియోజకవర్గంలో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపంతో స్థానిక నేతలు కార్యకర్తలు సొంత పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో మధు ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్కు చెందిన కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రంలో 14 నెలల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా అయిందో ప్రజలందరూ గమనిస్తున్నారని, అదేవిధంగా సొంత పార్టీ నేతలే తమ పాలన బాగోలేదంటూ తమ పార్టీలోకి రావడం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరలా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తానని చెప్పి ముసలి వాళ్ళకు 4,000 ఇస్తానన్న మోసం, 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తానన్న మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసికెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రం వచ్చేప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసామని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేము కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. ఛత్రపతి శివాజీ, సింబాజీ మహారాజులు హైందవ సామ్రాజ్యం కోసం, మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడి దేశానికి ధర్మానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. అలాంటి మహనీయులు జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ తెలిపారు. ఫిర్జాదిగూడ నుండి సుమారు 250 మందితో రాము యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బయలుదేరి ఉప్పల్లోని ఏషియన్ థియేటర్లో చావా మూవీని తిలకించారు. ఇప్పటికైనా యువత మేల్కొని ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజుల చరిత్రను పూర్తిగా తెలుసుకుని వారు చూపించిన పోరాటాలను, ధర్మనిష్టలను కలిగి దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది అన్నారు. చావా లాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని కోరుకుంటూ నిజాన్ని నిర్భయంగా తెలిపిన చావా సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్లకు, నటీనటులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నేటి యువత ముఖ్యంగా ప్రపంచ దేశంలోనే 60% యువశక్తి కలిగిన ఈ భారతదేశంలో విష సంస్కృతి మత్తుకు బానిస అవుతూ పాశ్చాత్య సంస్కృతికి మనం బానిసలు అవుతున్నాం. మన దేశానికి ఏది అవసరమో 60% యువశక్తి కలిగిన ఈ దేశంని ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి పీడిస్తుంటే 60% యువశక్తి గల ఈ దేశంలో ఉన్న యువకులందరూ చరిత్ర పుట్టలో దాచుకున్న ఈ నిజాలను తెలుసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు, శంభాజీ మహారాజు, అదేవిధంగా ఎంతోమంది వీరులు ఈ దేశంలో పుట్టినారు, ఈ నేల మీద ఒరిగినారు. సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ చరిత్రని చరిత్ర పుట్టలో దాచేసి కొంతమంది విష సంస్కృతితోటి ధర్మానికి, దేశానికి ద్రోహం చేసిన ద్రోహుల చరిత్రని వీరులుగా ఒక అక్బర్, ఒక బాబర్ని చరిత్ర పుట్టల్లో నుంచి తీసి పుస్తకాల్లో ముద్రించి నేటి యువత చదువుకున్న విద్యార్థుల మనసులో విషాన్ని నింపుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలో ఓయూ అధికారులు పరీక్షా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచడాన్ని నిరసిస్తూ ఏవీవీబీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి ఓయూ పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ అధికారులు ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల పరీక్షా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే కాలేజీల్లో
ఓయూ అధికారులు ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నే విధంగా ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడమే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి యూనివర్సిటీలో ఈరోజు విద్యా విధానం పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ అని అర్థం కాని స్థితిలో విద్యార్థులు ఉన్నటువంటి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలను తనదన్నే విధంగా ఈ రోజు ఫీజుల దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు, కోర్సు ఫీజులు కావచ్చు వేలకు పెంచుతూ ఇలా పేదల రక్తాన్ని జలగల్ల పీడిస్తున్న వైనం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులది. ఇలా చూసుకుంటే ఎంతో మంది పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలల్లో విద్యను అభ్యసిస్తుంటే ఈ విధంగా ఫీజుల పెడత తట్టుకోలేక విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం. పెంచినటువంటి కోర్సు ఫీజులు కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు వెంటనే తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే విధంగా వాళ్ళకి సహాయం పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు, ప్రభుత్వ యూనివర్సిటీల్ని నిర్వీర్యపరిచేందుకు పేద విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ పరీక్షా ఫీజుల పెంపు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ అధికారులని, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగడం చేతగాక రాబట్టడంలో వైఫల్యమయ్యి ఈరోజు పరీక్షా ఫీజుల శరణ్యమయ్యి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, యూనివర్సిటీ మెయింటెనెన్స్ కి జీతాలు ఇవ్వడానికి ఈరోజు విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులే శరణ్యంగా మారినాయంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంత దిగజారిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సేలింగపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, రామగుండం కార్పొరేటర్ అడ్డా రామస్వామితో కలిసి ఆవిష్కరించారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఆనాడు ఎందరో త్యాగధనుల విగ్రహాలు ట్యాంక్ బండ్పై పెట్టిన గత ముఖ్యమంత్రులు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఎల్లమ్మ బండలో బోయ కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప పరిణామమన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ట్యాంక్ బండ్పై మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. అదేవిధంగా బోయ కులస్తులను గత ప్రభుత్వాలు విస్మరించాయని, ఇప్పటికైనా బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపాలని కోరారు. వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఎల్లమ్మ బండ రావడం జరిగింది. దాంట్లో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, మా తమ్ముడు చంద్రాయనగుట్ట కాన్ఫరెన్స్ నుండి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినటువంటి తమ్ముడు నాగేష్ గారు, పెద్దలు బలరాం గారు, మరి ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో మహాత్ముల త్యాగదనున్నటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి ఎన్టీ రామారావు గారు, మరి వారు ఎందుకో ఏమో గాని మా వాల్మీకి జాతిపిత మహాత్మ వాల్మీకిని విస్మరించడము, దాంట్లో భాగంగా మా సోదరుడు మరి ఇప్పుడు ఆనాడు దేశానికి ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తుల చిత్రపటాలను ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో వినియోగించడం జరిగింది. ట్యాంక్ బండ్ పైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనేక ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ మరి మా ఆహ్వానం, మా విజ్ఞప్తిని పరిచయం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సోదరుడు, తమ్ముడు, మరి గుండె ధైర్యస్తుడైనటువంటి నా తమ్ముడు కిషన్ ఈరోజు మహాత్మా వాల్మీకి మహర్షి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ వాల్మీకి జాతి ఉన్నంత వరకు మా తమ్ముడు కిషన్ చిరస్థాయిగా నిలిచి ఉంటాడని చెప్పి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఎస్టీలుగా, మైదాన ప్రాంతంలో మమ్మల్ని బీసీలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని విశ్వసిస్తున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబవుతుంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. సిటీలోని పలు ప్రాంతాలకు వచ్చే వేల సంఖ్యలో భక్తుల కోసం వారి సౌకర్యార్థం ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రేపటి నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ నెల 26న శివరాత్రి మొదలు కాబోతున్న సందర్భంగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సృష్టి స్థితి లయకారుడు, అభిషేక ప్రియుడు, అర్ధనారీశ్వరుడు, బోలాశంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగిన భక్తుల పాలిట కొంగు బంగారంలా మారింది బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునితో సమానమని, శ్రీశైలం వెళ్ళలేని భక్తులకు ఇక్కడే దర్శనమివ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లతో ముస్తాబవుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి వేడుకలకు అమీన్పూర్లోని బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాటు ముమ్మరం చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. క్యూ లైన్లు, షామియానాలు, అదేవిధంగా తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరుసటి రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పించారు. అన్నదానం చేసేందుకు వీలుగా 4 ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు. పటాన్ చెరువు డీఎస్పీ రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు. మియాపూర్, రామచంద్రపురం, సికింద్రాబాద్, మేదీపట్నం, సంగారెడ్డి, పటాన్ చెరువు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఆలయం ముందు భాగంలో 30 లక్షలతో ప్రత్యేక కోనేరు ఏర్పాటు చేశారు. అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం ఇది. భృగు చేత స్వయంగా ఇది ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా 5 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. శివరాత్రి రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారని అంచనా వేయడం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వచ్చి స్వామివారిని స్వయంగా దర్శనం చేసుకొని తరించవచ్చు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ఉత్సవాలలో భాగంగా, బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి భక్తుడు భగవంతుడిని మనసారా నమశివాయ చెబుతూ, హరహర మహాదేవ అని చెబుతూ స్వామివారిని భక్తితో, శ్రద్ధతో ఆ స్వామివారిని దర్శించుకొని ఆ భగవంతుడి కృపకు పాత్రుడై ఆ స్వామివారిని కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఆనందపడాలని కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడ ప్రసిద్ధ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. శివరాత్రి పండుగ పురస్కరించుకొని దాదాపు 5 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ, ఎండ తగలకుండా చెలవ పందిళ్ళు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా తెలియజేశారు. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్, పటాన్ చెరువు. అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి ఉదయం నుండి మచ్చబొల్లారం ప్రజలు 200కు పైగా మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. పేషెంట్స్కి ఏవైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటే ఉచిత అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ సేవా సమితి నిర్వాహకులు నార్ల సురేష్, సురేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మచ్చబొల్లారంలో అరుంధతి ఆసుపత్రి సహకారంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి అధిక మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు విచ్చేసి తమ మరియు వాళ్లకు ఇక్కడ అరుంధతి ఆసుపత్రి యొక్క వైద్య బృందం సహకరించారు. వారికి ఉచిత మందులు కూడా ఇచ్చారు. వారు
చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటారు. అప్సిగూడలోని భూదేవి గార్డెన్స్ నిర్మించిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూదేవి గార్డెన్స్ అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూదేవి అపార్ట్మెంట్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 60 మంది కుటుంబాలు గత 25 సంవత్సరాలుగా ఎటువంటి మనస్పర్ధాలు లేకుండా సోదర భావంతో ఐకమత్యంగా నివసించడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో నివసిస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తామన్నారు. చాలా రేర్గా ఉంటుంది. అట్లాంటి రేర్ సందర్భం ఇక్కడ ఈ దేవి గార్డెన్స్లో 2000 సంవత్సరంలో ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది. 99లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన 2000 సంవత్సరం నుంచి ఇక్కడ ఆక్యుపేషన్ శురువైంది. క్రమంగా 60 ఫ్లాట్స్ నిండిపోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏ పండుగ వచ్చినా, అది హోలీ పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, దసరా కావచ్చు, వినాయక చవితి కావచ్చు. వినాయక చవితి అయితే 5 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. వినాయక హోమంతో సామూహిక పూజనం చేసి నిమజ్జనం చేస్తారు. అట్లా అన్ని సాంస్కృతిక ఉత్సవాలు, అన్ని పండుగలు ఇక్కడ కలిసి జరుపుకుంటూ ఉన్నాం. అట్లాంటిది 25 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కనుక మధ్యలో మేము ఒకసారి 3 తరాల ముచ్చటాన్ని ఈ ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు 3 తరాల వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని సన్మానించి సత్కరించి 3 తరాల ముచ్చట అని ఒక దినమంతా జరిపిన కార్యక్రమానికి బాగా మీడియా ప్రచారం కూడా జరిగింది. అనేక బంగ్లాలలో, అనేక అపార్ట్మెంట్లలో అట్లాంటి ఉత్సవాలు తర్వాత కూడా చేశారు. మేము అట్లా ఇది మానవ సంబంధాలు అనేవి ఎంత బాగా ఉంటే పరస్పరం మనుషులు లబ్ధి పొందుతారు.